ఈ భాగంలో దావీదు భక్తుడు దేవుణ్ణి స్తుతిస్తూ మాట్లాడిన మాటలు ఇక్కడ మనం చదువుతున్నాం. దావీదు భక్తుడు దేవుడు ఆయన జీవితంలో ఆయన చేసిన మేళ్ళు అన్నీ తలపోసుకుంటున్నాడు. ఈ 7వ అధ్యాయంలో మనం చూస్తున్న కాంటెక్స్ట్ ఏంటంటే, ఆయన రాజు అయిన తర్వాత దేవుని మందిరాన్ని కడదాం అనుకున్నాడు. అయితే దేవుడు దావీదు కట్టడానికి అనుమతించలేదు, కానీ దావీదు నీ సంతానం నుంచి వచ్చిన నీ కుమారుడు మందిరాన్ని కడతాడని చెప్పాడు. అయితే దేవునితో ఆయనకి ఉన్న సంభాషణ ఆయన జ్ఞాపకం చేసుకుంటూ దేవుడు ఆయన జీవితంలో చేసిన మేలను బట్టి ఈ భాగంలో దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. మనము ఈ భాగాన్ని ధ్యానిస్తున్నప్పుడు దేవుని గురించి ఈ భాగంలో మనకు కనీసం ఒక 8 పాఠాలు మనం నేర్చుకోవచ్చు. మనం ప్రతి ఆదివారం 2 వర్తమానాలు వింటాం. మొదటి వర్తమానం ఆరాధన వర్తమానం అంటాం. దేవుని స్తుతించడానికి సిద్ధపరిచే వర్తమానం. దేవుని స్తుతించాలి అంటే ముందు మనకు ఏం తెలియాలి? దేవుని స్తుతించాలంటే ముందు మనకేం తెలియాలి? దేవుని గురించి తెలియాలి. ఆయన ఏమై ఉన్నాడు, ఆయన మనకేం చేశాడు, ఆయన ఏం చేస్తున్నాడు, భవిష్యత్తులో ఆయన ఏం చేయబోతున్నాడు, ఆయన మన జీవితానికి ఎంత కీలకం, ఆయన ద్వారా ఎన్ని మేళ్ళు పొందుతున్నాం మనం, ఇవన్నీ మనం అర్థం చేసుకోవాలి. అది అర్థం చేసుకున్నప్పుడే హృదయం సిద్ధపడుతుంది. అదే ఆ సత్యాలన్నీ కూడా మనం ఈ భాగంలో మనం చూడొచ్చు. 8 పాఠాలు మనం చూడొచ్చు ఈ భాగంలో, దేవుని గురించి, ఆయన చేసే మేళ్ళ గురించి. ఒక్కొక్కటి మనం ప్రభు సహాయం కోరుకుంటూ మనం ధ్యానిద్దాం. మొట్టమొదటిది, ఈ భాగంలో దావీదు దేవుణ్ణి ఏ రీతిగా సంబోధించాడు అని అంటే, నా ప్రభువా అంటాడు. చూడండి ఇక్కడ 18వ వచనం. దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఎలాగో మనవి చేశాను, నా ప్రభువా. ఎలా ప్రారంభించాడండి? నా ప్రభువా అంటున్నాడు. ఇదే మాట మనం 28వ వచనంలో కూడా చూస్తాం, యెహోవా నా ప్రభువా. చూసారా? సో మొట్టమొదటిగా మనం దేవుని స్తుతించాల్సింది దేని బట్టి అంటే, ఆయన ప్రభువు కాబట్టి మనం ఆయన స్తుతులు చెల్లించాలి. హీజ్ లార్డ్. అసలు ప్రభు అన్న మాటకి అర్థం ఏంటంటే ఒక రాజు అని అర్థం. ప్రభువులు అంటాం, రాజులను ఏమంటారు? ప్రభువులు, ప్రభుత్వం చేసేవాళ్ళు కాబట్టి వాళ్ళు రాజు అంటాం అన్నమాట. నిజానికి ఇక్కడ మనం చూస్తే దావీదు ఒక రాజే. ఒకప్పుడు దావీదు పరిస్థితి ఏంటి? గొర్రెల కాపరి. కానీ దేవుడు అలాంటి వ్యక్తిని సౌలు తర్వాత ఏం చేశాడు? ఇశ్రాయేల్ దేశానికి రాజుగా చేశాడు. ఓకే, దావీదే ఒక రాజు. కానీ ఇప్పుడు దావీదు రాజే, కానీ ఇప్పుడు వచ్చి అంటున్నాడు, కాదు నాయన, నువ్వు నాకేంటి రాజు, ప్రభువువి, నువ్వు నాకు ప్రభువువి. నేను ఈ దేశానికి రాజు అయితే కాదు, నువ్వు నాకు ప్రభువువి. ఈ దేశం అంతా నాకు లోపడుతుంది కాదు, మేమందరం అసలు నీకు లోపడాలి. అసలు ప్రభుత్వానికి ప్రజలందరూ ఏం చేస్తారు? లోబడతారు. ప్రభుత్వం ఏదైనా శాసనం పుట్టించింది అనుకోండి, వెంటనే లోబడతారు. దావీదు అంటున్నాడు, నేను నీకు లోబడాల్సిన వాడిని, నువ్వు నాకు రాజువి. ఒక రాజుని ఘనపరుస్తారనమాట దేశమంతా కూడా. ఇప్పుడు చూడండి, మనం కీర్తన 34వ అధ్యాయంలో మనం చూస్తే దావీదు అంటాడు, నాతో ఏకముగా కూడి ప్రభు నామాన్ని గొప్ప చేయండి. చూడండి, మీరే చూడండి, కీర్తన 34 మొదటి 4 వచనాలు చదువుదాం ఒకసారి. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను, దీనులు దాన్ని విని సంతోషించుతారు. ఇప్పుడు చూడండి, నాతో కూడా యెహోవాను గణపరచుటి, మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేద్దాం. మనం అందరం కలిసి ఆయన నామాన్ని ఏం చేద్దాం? గొప్ప చేద్దాం అంటున్నాడు. ఈ భాగంలో కూడా మనం గమనిస్తే సాధారణంగా ఆ కాలంలో రాజులు కొంతమందిని పనికి పెట్టుకునేవారు. వాళ్ళ పని ఏంటంటే వచ్చి రాజుని పొగడ్డం. రాజా, నీలాంటి వారు ఎవరు లేరు, నువ్వు చాలా గొప్పోడివి, నీలాంటి తెలివిగల రాజు ఎక్కడ లేడు, నీ అంత ధనవంతులు ఎవరు లేరు అని చెప్పి రాజుని వీళ్ళందరూ ఏం చేస్తారంటే కింద కూర్చొని పొగడం. వాళ్ళ డ్యూటీ అదనమాట, వాళ్ళ జీతం తీసుకునేదే రాజుని పొగడ్డానికి. కానీ దావీదు ఈ పొగడతలన్నీ విని విసుకొచ్చింది ఆయనకి. వాళ్ళతో అంటున్నాడు, ఇంకా నన్ను పొగడ్డం ఆపేయండి. 3వ వచనం అంటున్నాడు, నాతో కూడా యెహోవాను
గణపరచుడి. మనం గణపరచాల్సింది ఆయన్ని. ఆయన అసలు ప్రభు. మనం ఏకముగా కూడి ఆయన నామాన్ని గొప్ప చేద్దాం. లెట్స్ ఆనర్ హిమ్. ఎందుకంటే ఆయన రాజు కాబట్టి మనం ఆయన్ని గణపరుద్దాం. ఒక ప్రశ్న అండి, ఒక రాజుని నిజంగా గణపరచాలి అంటే ఏది చేస్తే ఆయన ఘనత వస్తుంది? ఒక రాజుని గణపరచాలి అంటే ఏం చేస్తే ఆయనకి ఘనత వస్తుంది? ఒక రాజుని ఆయన ఫోటో పెడతా ఉంటే ఘనత వస్తుంది ఆయనకి? బ్యానర్స్ అవి పెడతా ఉంటే? సింపుల్ అండి, ఆ రాజుకు లోబడాలి. ఆ రాజు చెప్పిన మాటకు ఏం చేయాలి? లోబడాలి. ఆయన అధికారానికి లోబడాలి. ఆయన మాటకు నిజంగా లోబడితే నిజంగా ఆయన ఏం చేసినట్టు? ఘనపరిచినట్టు. పై మాటలతో నువ్వు ప్రభువి అని చెప్పి మనం నిజంగా ఆయన మాటకి అసలు ఏ రకంగా కూడా లోబట్టలేదు అంటే, ప్రభు అంటున్నాడు, మీరు పెదాలతో నన్ను ఆరాధిస్తున్నారు కానీ మీ హృదయం నాకు ఎలా ఉంది? దూరంగా ఉంది. యు ఆర్ నాట్ ఒబేయింగ్ మీ. బలులు అర్పించట కంటే మాట వినుట శ్రేష్టం అంటున్నాడు. యేసయ్య కూడా ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన ఒకసారి సూటిగా మాట అంటాడు, ప్రభువా నన్ను ఎందుకు పిలుస్తున్నారు? నేను చెప్పిన మాట ప్రకారం మీరు చెయ్యక. ఎక్కడన్నాడు తెలుసా మాట? లూకా సువార్త 6వ అధ్యాయము 46వ వచనం. లూక్ చాప్టర్ 6 వర్స్ 46 చూడండి. లూకా సువార్త 6వ అధ్యాయము 40. నేను చెప్పు మాటల ప్రకారము మీరు చేయక ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? చూసండి ఎంత తీవ్రంగా ఆయన ఒక మాట అంటున్నాడు. నేను చెప్పు మాటల ప్రకారం మీరు చేయట్లేదు. అంటే ప్రభు చెప్పిన ఒక మాట కూడా వీళ్ళు లోబట్లే. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంట? నువ్వు ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? మన ఒక్కొక్కసారి మన జీవితం అలాగే ఉంటుంది. పాటలు పాడతాం, ప్రభువా నువ్వు ప్రభువు అని. కానీ మన జీవితంలో నిజంగా ఆ ప్రభుత్వం కిందకి రావట్లే. ఆయన ప్రభుత్వం కిందకు వచ్చినప్పుడే ఆయనకి నిజమైన ఘనత. ఎందుకండి అంటే ఆయన ప్రభులకే ప్రభు, రాజులకే రాజు. ఆయన ఈజ్ అ కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ లార్డ్ ఆఫ్ లార్డ్స్. సో మొట్టమొదటిగా మనం ఆయన ఆరాధించడానికి ఇక్కడ మనం నేర్చుకున్న శ్రేష్టమైన పాఠం ఏంటంటే, ఆయన ఎవరైనా ప్రభు. భక్తుడు ఇక్కడ ఉట్టి ప్రభు అంటలేదు. మీరు గమనిస్తే జాగ్రత్తగా నా ప్రభు అన్నాడా? చూడండి 18వ వచనం. దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగ మనవి చేశాను, నా ప్రభువా. నువ్వు ప్రభు కాదు, నువ్వెవరు? నా ప్రభు. మనం కూడా ఆయన ఆరాధించాలి అనాల్సిందే, నువ్వు నాకు ఏంటి నాయన? ప్రభువే, నాకు రాజువి, నేను నీకు లోబడతాను. ఒక దేశానికి రాజే సమస్తం అండి. పోషించేది రాజే, ఆజ్ఞలిచ్చేది రాజే, అన్యాయం జరిగితే తీర్పు తీర్చేది రాజే, శత్రువు వస్తే వారి పక్షాన నుండి పోరాడేది రాజే. మన జీవితానికి యేసు క్రీస్తే రాజు. ఆయన లూకాసు వార్తలో యేసయ్య జన్మించినప్పుడు దూతలు వచ్చి పాడిన పాట ఏంటో తెలుసా? చెప్పిన మాట ఏంటో తెలుసా? ఇదిగో ప్రజలందరికీ కలుగుబో మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. ఈయన ప్రభువైన రారాజు, సర్వలోకాన్ని పరిపాలించే రారాజు మీకు రక్షకుడుగా జన్మించాడు. హిస్ కింగ్ అంటున్నాడు అన్నమాట. మత్తయి సువార్తలో మనం చూస్తే మత్తయి సువార్త 2వ అధ్యాయంలో జ్ఞానులు వచ్చి అంటారు, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? మేము ఆయన నక్షత్రమును చూసి ఆయన సాగిలపడి పూజించడానికి వచ్చాం అంటున్నారు అనమాట. కానీ మత్తయి సువార్త 2వ అధ్యాయంలో మన జ్ఞానులే వాళ్ళు ఏమంటున్నారంటే యూదుల రాజు అంటున్నాడు. యేసయ్యని ఏమంటున్నారు? యూదుల రాజు. కానీ అదే మత్తయి సువార్త చివరికి వచ్చేస్తారండి 28వ అధ్యాయంలో యేసయ్య చెప్పిన మాట ఏంటో తెలుసా? సర్వాధికారము నాకు ఇవ్వబడింది. నేను యూదులకే కాదు సర్వలోకానికి కూడా రారాజుని. ఆల్ అథారిటీ హెస్ బిన్ గివెన్ అన్ టు మీ అంటున్నాడు అనమాట. భూమి మీద సర్వ అధికారము, భూమి ఏంటి, ఆకాశం ఏంటి, పరలోకం ఏంటి, ఆయన మాటకు లోబడాల్సిందే. సర్వ అధికారము ఆయనకు ఇవ్వబడింది. హీఈస్ కింగ్. రెండో మాట మనం చూద్దాం. 2 సమూయేలు 7వ అధ్యాయం. ఇక్కడ ప్రభువుని గురించి నేర్చుకునే రెండో మాట ఏంటి? 18వ వచనం చూడండి. నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనంతటి వాడును, నా కుటుంబము 19వ వచనం కూడా. ఎంత హెచ్చుగా చేసినదంతయు నీ దృష్టికి కొంచెమై మానవుల పద్ధతిని బట్టి
బహుకాలం జరిగిన తరువాత నీ దాసునైన నా సంతానమునకు కలుబోదాన్ని గూర్చి నీవు సెలవిచ్చి ఉన్నావు. యెహోవా నా ప్రభువా, దావీదును నేను ఇక నీతో ఏమీ చెప్పుకుందును. చూడండి, ఈ రెండో పాఠం ఏంటంటేనండి, దేవుడు మనల్ని హెచ్చించే దేవుడు. చెప్పండి, దేవుడు మనల్ని ఏం చేసేవాడు? హెచ్చించేది. ఇక్కడ 2 సార్లు ఆ పదాన్ని దావీదు వాడుతున్నాడు. 18 చివరిని ఏమంటున్నాడు? ఎంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడు, నా కుటుంబ పాటిది. ఎంత హెచ్చుగా చేసినదంతయు. సో ఇక్కడ కూడా దేవుడు ఆయన్ని హెచ్చించినట్టుగా ఆయన మాట్లాడారు. సో దేవుడు ఏం చేస్తాడు? రెండోది మన జీవితంలో హెచ్చిస్తాడు. చెప్పండి, హెచ్చించడం అంటే ఏంటండి? హెచ్చించడం అంటే ఏంటి? దావీదు జీవితం ఆలోచిద్దాం. ఒకప్పుడు దావీదు గురించి మనం చదువుతున్నప్పుడు స్టార్టింగ్లో ఆయన గురించి ఫస్ట్ ఇంట్రడక్షన్ ఎలా ఉంటుంది? ఆయన ఎవరైనా ఒక గొర్రెల కాపరి. ఇంట్లో అన్నలందరూ కూడా సైన్యంలో పనిచేసేవారు, కానీ ఈయన మాత్రం గొర్రెలు కాసుకునేవాడు. ఇంటికి దైవజనుడు వచ్చాడు, సమూయేలు. మీ యెషయా మీ కుమారులు తీసుకురా అంటే అందరినీ తీసుకొచ్చాడు, ఒకళ్ళని తేలే. ఇప్పుడు మీకు 2 బిడ్డలు అనుకోండి, ఏమండి మీ పిల్లలు ఎవరండి అంటే ఒకళ్ళ పేరు చెప్తారా, 2 పేర్లు చెప్తారా? 2 పేర్లు చెప్తారు, మీకు 2 పిల్లలు అయితే కదండి. కానీ ఈయన గారు అసలు దావీదు తీసుకురాలే, వాళ్ళ కొడుకులను తీసుకొచ్చాడు. దావీదు గురించి అసలు ప్రస్తావన కూడా లేదన్నమాట. సమూయేలు చూసి వీళ్ళలో ఒకళ్ళని దేవుడు రాజుగా ఎన్నుకున్నాడని చెప్పి వాళ్ళ పై రూపాన్ని చూసి కంగారైపోతున్నాడు. కానీ దేవుడు పక్కన చెప్పి, నేను కోరిన వాడు వీళ్ళు కాదు అసలు. అప్పుడు అడుగుతాడు అనమాట, ఇంకెవరన్నా ఉన్నారా అని అంటే ఉన్నాడండి, వాడు ఉన్నాడు, పొలంలో గొర్రెలు కాస్తున్నాడు లేనండి. అప్పుడు సమూయేలు, మేము వెయిట్ చేస్తాం, ఆయన తీసుకురండి అని చెప్పి అప్పుడు దావీదుని తీసుకొస్తే వాళ్ళందరి ముందు అభిషేకిస్తాడు. రాజుగా ఏం చేస్తాడు? అభిషేకిస్తాడు అనమాట వాళ్ళందరి ముందు. ఇప్పుడు ఘనపరచాల్సింది ఎవరు చెప్పండి? ఇంట్లో ఘనత లేదు, కానీ వాళ్ళందరి ముందు దేవుడు దావీదుని ఏం చేస్తున్నాడు? హెచ్చిస్తున్నాడు. సౌలుని తీసాడు, సౌలు స్థానంలో ఆయన దావీదుని రాజుగా చేసాడు అనమాట. దావీదు ఒకసారి వెనక్కి చూస్తున్నాడు అనమాట. ఇప్పుడు చూడండి, మనం కొండంతా ఎక్కేసిన తర్వాత కొండ మీద నుంచి కిందకు చూస్తాం, అయ్యి బాబు ఎంత పైకి వచ్చేసాను అంటాం కదా. దావీదు అలాగే ఏంటి, ఒకప్పుడు అదే స్థలాల్లో అక్కడే అడవిల్లో అక్కడక్కడ కూర్చొని గొర్రెలు కాసుకునేవాడిని. ఇప్పుడు దేవుడు నన్ను ఎక్కడ కూర్చోబెట్టాడు? సింహాసనం మీద కూర్చోబెట్టాడు అని చెప్పి వెనక్కి తిరిగి చూసుకుంటూ దేవుడు నన్ను ఎంతగా హెచ్చించడానికి నేను ఏ పాటి వాడిని అంటున్నాడు అనమాట. అసలు ఈ భాగంలోనండి ఉట్టి రాజు చేసినందుకు కాదు నిజానికి దావీదు హెచ్చించావు అన్న మాట అనడానికి. దేవుడు ఆయనకు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానాన్ని మనం నిజంగా ఆలోచిస్తే దావీదు అసలు ఎందుకు ఈ మాట పలికాడు మనకు అర్థం అవుద్దన్నమాట. అసలు దేవుడు చేసిన వాగ్దానం ఏంటో చెప్పనా? చూడండి, ఈ 19వ వచనం మధ్యలో ఒక ఉంటుంది చూడండి, ఒక మాట, మానవుల పట్టి బహుకాలము జరిగిన తర్వాత నీ దాసునైన నా సంతానమునకు కలుగబోవు దానిని గూర్చి నీవు సెలవిచ్చి ఉన్నావు. అగండి, ఏమంటున్నాడు ఇక్కడ? బహుకాలం జరిగిన తర్వాత అంటే ఫ్యూచర్లో నీ దాసునైన నా సంతానమునకు అంటే నా సంతానంలో పుట్టిన వారి గురించి భవిష్యత్తులో జరగబోయే సంఘటన గూర్చి నీవేం చేసావు? సెలవు. ఇంతకీ ఏంటి ఆయన సంతానం ఏంటి, భవిష్యత్తులో ఆయన సంతానం గురించి ఆయన చెప్పిన వాగ్దానం ఏంటి అని చూస్తే కొంచెం పైకి వెళితే అక్కడే దేవుడు దావీదుతో చేసిన వాగ్దానం మనకు కనపడుతుంది. అది ఎక్కడంటే 16-17 వచనాలు చూడండి, అదే అధ్యాయం. నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును. ఆ మాటలు అండర్లైన్ చేసుకోండి. నిత్యము. ఏం మాట ఉంది అక్కడ? నిత్యం అంటే ఏంటి చెప్పండి? నిత్యం. నిత్యం అన్న మాటకు అర్థం ఏంటి? ఎల్లప్పుడూ అని అర్థం. ఇక్కడ ఒక దేవుడు అంటున్నాడు, నీ సంతానమును నీ రాజ్యమును ఎంతకాలం ఉంచుతాను నేను? నిత్యం ఉంటుంది అంటున్నాడు. అయ్య బాబాయ్, ఇప్పుడు చూడండి, ఎవరన్నా ఒక పొజిషన్కి ఎక్కారనుకోండి, ఒక ప్రెసిడెంట్ పొజిషనో ప్రైమ్ మినిస్టర్ పొజిషనో చీఫ్ మినిస్టర్ పొజిషన్ ఎక్కారనుకోండి, ఎంతకాలం ఉంటారు? నిత్యం ఉంటారా? లేదే. ఎవరు కూడా, ఏ రాజు కూడా నిత్యం ఉండరు. ఇప్పుడు యుఎస్లో ఎలక్షన్స్ అవుతున్నాయి, బైడెన్ గారు రాజ్యం చేశారు, తర్వాత ఎవరు వస్తారో కూడా తెలియదు అన్నమాట. ట్రంప్ గారు రావచ్చు. చెప్తున్నాను, ఈ లోకరాజ్యాలు ఏంటంటే కొంతకాలమే. ఈవెన్ బైబిల్లో కూడా మనం చూస్తే
బబులోన్ అన్న రాజ్యం. ఆ టైంలో బబులోని బీట్అవుట్ చేసేవాళ్ళు ఎవరు ఉండేవారు కాదన్నమాట. బబులోని దేంతో పోల్చారంటే శిరస్సు ఏంటి, మేలిమి బంగారం, గోల్డ్ లాంటి రాజ్యం అది. కానీ అలాంటి రాజ్యం ఒకానొక టైంలో పడిపోయిందనమాట. దాని రూపురేఖలు కూడా లేవన్నమాట. తర్వాత మాదీల పారసీకల రాజ్యము వచ్చింది, మీడ్స్ అండ్ ద పర్షియన్స్ చేశారనమాట. వాళ్ళు కొంతకాలం భయంకరంగా పరిపాలన చేశారు, అద్భుతంగా, అసలు వీళ్ళని ఎవరు బీట్అవుట్ చేయలేరు అన్నట్టుగా ఉన్నారు. కూలిపోయింది అది కూడా. తర్వాత గ్రీసు రాజ్యం వచ్చింది. ఆ గ్రీసు రాజ్యం కూడా వ్యాపించేసి గొప్ప రాజ్యంగా నిలబడింది. కానీ అది కూడా శాశ్వతం లేదు. అలెగ్జాండర్ ద గ్రేట్ ఒకనొక టైంలో చనిపోయాడు ఆయన. దాని తర్వాత రోమా రాజ్యం వచ్చింది. అసలు రోమా మోస్ట్ పవర్ఫుల్ అనమాట. ఏది ఏమైపోయింది. సో మానవుల రాజ్యం ఏది కూడా శాశ్వతం కాదు. అలాంటి శాశ్వతం ఉండే రాజ్యాలు ఏదైనా ఉండాలంటే ఆ దేవుడు చేయాలన్నమాట. సో ఇక్కడ దావీదుతో దేవుడు అద్భుతమైన వాడు అంటున్నాడు ఏంటంటే, ఎన్ని రాజ్యాలు కూలిపోయాయి కదా, నీ సింహాసనం మాత్రం నిత్యం ఉంటుంది అంటున్నాడు. ఈ నిత్యం అనేది ఎలా సాధ్యమవుతుందండి అంటే, ఒక వ్యక్తి నిత్యం ఉండే వ్యక్తి ఎవరు? మానవుడైతే నిత్యం ఉండడు, మానవుడికి మరణం ఉంది, వి డై. నిత్యం ఉండేది ఒకళ్ళే, ఎవరు? దేవుడు. యేసయ్య ఈ లోకంలో జన్మించినప్పుడు దావీదు సంతానంలో జన్మించాడు ఆయన. ఆయనకి ఏం పేరు పెట్టేవారంటే దావీదు కుమారుడు అనేవారు. ఏమన్నారు అంటే అర్థం ఏంటి? దావీదు చేసిన వాగ్దానపు యొక్క నెరవేర్పు నువ్వు నాయన. నువ్వు వచ్చి రాజ్యాన్ని స్థాపించి నీ రాజ్యం ఎంతకాలం ఉంటుంది తెలుసా? నిత్యము ఉంటుంది. దావీదుకి ఆ విషయాన్ని ముందుగానే దేవుడు బయలుపరిచి, నీ సంతానాన్ని నేను అంతగా హెచ్చిస్తాను, నీ రాజ్యం స్థిరం ఉంటుంది, ఈ లోకానికి వచ్చే రక్షకుడు, ఆ ప్రభులకు ప్రభు నీ సంతానం నుంచి వస్తాడు అనేటప్పటికి, నాలాంటోడిని ఇంత హెచ్చించావు నాయన అని చెప్పి హెచ్చించినందుకే దేవుడిని ఎంతో స్తుతులు చెల్లిస్తున్నాడు అనమాట. నిజమేనండి, ఆ ప్రభు దావీదు సంతానం నుంచి వచ్చాడు కరెక్టే. కానీ నిన్ను నన్ను ఎంతగా హెచ్చించాడంటే, ఆయన యందు విశ్వసించడం ద్వారా, యేసయ్యనందు విశ్వసించడం ద్వారా పెంట కుప్పల మీద ఉన్న మనల్ని, పాపం అన్న పెంటలో ఉన్న మనల్ని సింహాసనం మీద కూర్చున్నట్టుగా ఆయనతో పాటు మనల్ని కూర్చుండబెట్టాడు. మీరే చదవండి ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం. ఎఫెసీ పత్రిక చదవండి. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. ఈ మాట చూసారా? క్రీస్తుతో కూడా, ఎక్కడ ఉంది? క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి. లేపి అంటే అర్థం ఏంటో చెప్పనా? ఒకప్పుడు ఆత్మీయంగా చచ్చిన స్థితిలో ఉన్న మనల్ని, పాపంలో చచ్చిన స్థితిలో ఉన్న మనల్ని, ఆ చచ్చే స్థితిలో నుంచి మనల్ని ఏం చేశాడు ఆయన? లేపి ఎక్కడ కూర్చోబెట్టాడట? పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాను. చూడండి, కూర్చుండబెట్టెను అంటున్నాడు. కూర్చుండబెడతాడు కాదు. కూర్చుండబెడతాడుకి కూర్చుండబెట్టెనికి తేడా ఏంటి? కూర్చుండబెట్టాను అంటే అర్థం ఆల్రెడీ డన్ అంటే మన సీట్ కన్ఫర్మ్ అనమాట. అసలు మామూలుగా అయితే మనం ఎక్కడ కూర్చోవాలి ఈ టైంలో? నిజానికి ప్రభు పక్కన పరలోకంలో కూర్చోండి, ఎందుకంటే మన సీట్ అది. కూర్చుండబెట్టాను అంటున్నాడు. మరి ఎక్కడ ఉన్నాం ఏంటండి అని అంటే, దేవుడు ఇంకా కొంతకాలం మనకి ఇక్కడ అవకాశము ఇచ్చాడు. నిన్న ఒక బరియల్కి వెళ్ళాం. దీనం గారు మా ప్రభునందుని ధరించారు. ఇప్పుడు ఆవిడ ఎక్కడున్నారండి అని అంటే, ఎక్కడున్నారు? పరలోకంలో ప్రభుతో పాటు కూర్చున్నారన్నమాట. కొంతకాలం భూమి పైన దేవుడు అవకాశం ఇచ్చాడు. మనం అంతే, కొంతకాలం ఉంటాం. ప్రభు పిలిస్తే మనం ఉండాల్సిన చోటకి మనం వెళ్ళిపోతాం. ఇంకో విషయం చెప్తున్నానండి, మన పౌరస్థితి ఎక్కడుంది? పరలోకం. మన అసలూరేది? మాది విజయవాడ అండి అంటారేమో. మన విజయవాడ కాదు, అసలూరేదో తెలుసా మంది? మన సిటిజన్షిప్ మారిపోయింది. భారతీయుల కన్నా మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, మన పరలోక పౌరులు. ఆర్ సిటిజన్షిప్ ఇస్ ఇన్ హెవెన్. ఎక్కడుందండి అంటే, ఫిలిప్పీ పత్రిక 3:20 అంటున్నాడు అనమాట. మన పౌరస్థితి పరలోకమందు. మనం ఉండాల్సింది అక్కడ, మనం ప్రభు పక్కన కూర్చుండాల్సిన. మరి ఎక్కడేం చేస్తున్నామండి అంటే, మనం ఇక్కడ యాత్రికులం. మనం ఇక్కడ ఎవరంటే యాత్రికులం. ఇది శాశ్వతం కాదు, మనకి కొంతకాలమే ఉండేది ఇక్కడ. పరలోకం గురించి ఆలోచిస్తే మనం ఎంత సంతోషిస్తామంటేనండి, చూడండి, మనం ఏదైనా కొంచెం పెద్ద పట్టణంలో ఉన్నాము అంటేనే దాన్ని బట్టి గొప్పగా ఫీల్ అవుతూ ఉంటాం. మేము ఢిల్లీలో ఉంటామండి, మేము ముంబైలో ఉంటామండి, అది కాదు పెద్ద కొంచెం పెద్ద, మేము న్యూయార్క్లో ఉంటామండి, లేకపోతే అదేంటిది దుబాయ్లో ఉంటామండి. ఈ పట్టణాలు బట్టి మనం ఏం చేస్తూ ఉంటాం?
అతిశయిస్తూ ఉంటాం. లేకపోతే ఏదో పిల్ల పల్లెటూరులో ఉన్నాం అనుకోండి, ఆ పల్లెటూరు గురించి గొప్పగా చెప్పుకోం మనం. పెద్ద పట్టణం అంటే చాలా గొప్పగా చెప్పుకుంటా ఉన్నాం. కానీ ప్రభు అంటున్నారు, నువ్వు ఎక్కడ కూర్చున్నావు తెలుసా? పరలోకంలో కూర్చున్నావు. నీ ఊరు అది. సో పరలోకాన్ని బట్టి మనం ఏం చేయాలి? అతిశయించాలి. దేవా, నన్ను ఎంతగా నువ్వేం చేసావు? హెచ్చించావు. పరలోకంకి వెళ్ళడానికి ఎంతసేపు పడుతుందండి? ఇంకా మనకి ఇంకా ఎంతకాలం ఉంది? ఇంకెంతకాలం ఉంది? ఎవరు అంటున్నారు చాలా కాలం ఉందండి ఇంకా అంటున్నారు. ఎనీ టైం కదండి. ఎప్పుడన్నా ప్రభు మనల్ని ఏం చేయొచ్చు? చాలా నాన్న నీ టైం అయిపోయిందా, వచ్చే నీ ప్లేస్కి నువ్వు వచ్చే అని అన్నాడు అనుకోండి, వెంటనే ఏం చేయాలి? ఉన్నపాడంగా అన్నీ వదిలేసి ప్రభు వచ్చేస్తున్నా అని చెప్పి వెళ్ళిపోవాలన్నమాట. సో అసలు దాన్ని బట్టే మనం దేవుణ్ణి ఏం చేయాలి? స్తుతులు చెల్లించాలి. సో ఇప్పుడు 2 విషయాలు మనం నేర్చుకున్నాం. ఏంటి? ప్రభుని ఎందుకంటే మనం స్తుతించాలి. ఆయనే మన ప్రభు కాబట్టి ఆయన మన స్తుతులు చెల్లించాలి. రెండోది, ఆయన మనల్ని ఏం చేశాడు? హెచ్చించాడు కాబట్టి మనం ఆయన్ని స్తుతులు చెల్లించాలి. మూడోది, ప్రభు ఆయన మనకట వ్యక్తిగత సంబంధాన్ని ఇచ్చాడు. అది ఎక్కడంటే చూడండి, 20వ వచనం వర్స్ 20. యెహోవా నా ప్రభువా, నీ దాసునైన నన్ను నీవు ఎరిగి ఉన్నావు. ఆ మాట ఎరిగి ఉన్నావు అండర్లైన్ చేసుకోవచ్చు. ఆ మాట ఎరిగి ఉన్నావు అంటే అర్థం ఏంటంటే, యు నో మీ. నీకు నాకు వ్యక్తిగత సంబంధం ఉంది. ఇప్పుడు చూడండి, ఒకనొక దగ్గర ప్రభు అంటాడు, మీరెవరో నాకు తెలియదు అంటాడు, మిమ్మల్ని ఎన్నడూ నేను ఎరుగను అంటాడు. ఎక్కడ? మత్తయి సువార్త 7వ అధ్యాయం 23వ వచనంలో అలా అంటారు, ప్రభువా నీ నామాన్ని దయ్యాలు వెళ్ళగొట్టావు, నీ నామాన్ని అద్భుతాలు చేసి అది చేసి ఉంటే మిమ్మల్ని ఎన్నడూ నేను ఎరుగను అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? నీకు నాకు అసలు సంబంధమే లేదు అంటున్నాడు. కానీ ఇక్కడ దావీదుతో ఏమంటాడు? దావీదు ఏమంటాడు? నీవు నన్ను ఎరిగి ఉన్నావు. అంటే అర్థం ఏంటంటే, నీకు నాకు ఒక వ్యక్తిగత సంబంధం ఉంది నాయన. క్రైస్తవ జీవితం అంటేనండి, క్రిస్టియన్ లైఫ్ అంటే ఏదో నలుగురు క్రైస్తవులతో సంబంధం ఉండడం కాదు, ఆ దేవాది దేవునితోనే వ్యక్తిగత సంబంధం ఉన్నట్టు. దేవుడు దాన్ని ఇంకో పదంలో చెప్పాలంటే నిత్య జీవం. చెప్పండి, నిత్య జీవం అన్న మాటకు అర్థం ఏంటంటే, నిత్యము దేవునితో కలిసి జీవించే జీవితం, దేవుణ్ణి ఎరిగిన జీవితం. యు నో గాడ్ అండ్ హీ నోస్ యూ. ఇప్పుడు చూడండి, కొంతమంది సెలబ్రిటీస్ ఉంటారు, సినిమా యాక్టర్లో లేకపోతే క్రికెటర్స్, ఇలాంటి వాళ్ళు ఉంటారన్నమాట. ఓకే, ఇప్పుడు విరాట్ కోహ్లీ ఉన్నాడు అనుకోండి, మనకు తెలుసు ఆయన విరాట్ కోహ్లీ అండి మంచి క్రికెటర్స్ అండి అదండి అని అంటాం. మనకు తెలుసు అని చెప్పి డైరెక్ట్గా ఇంట్లో విరాట్ కోహ్లీ ఇంట్లోకి వెళ్ళిపోతాం అనుకోండి, ఏమంటాడు? ఎవడో వచ్చేస్తాను బయటికి వెళ్ళాలంటాడు. ఎందుకు నేను ఈ ఫ్యాన్ బాబు అని అంటే, ఫ్యాన్ లేదు గేమ్ లేదు బయటికి వెళ్ళాలంటాడు. ఎందుకంటే మనకు ఆయన తెలుసు, కానీ ఆయనకి మనం ఎవరో తెలియదు అనమాట. నేను నిన్ను ఎరగను, ఎవడో నాకు తెలియదు అంటాడు అనమాట. బట్ ప్రభు గురించి ఆలోచిస్తానంటే, ప్రభు మనల్ని రక్షించినప్పుడు అంటాడు, నువ్వెవరో నాకు తెలుసు. చూడండి, ఎవరన్నా పెద్ద ఆయన వచ్చి ఒక 100 మంది, ఒక 1000 మంది ఉంటే అందరిలో మన పేరు పెట్టి హాయ్ బాగున్నావా అని చెప్పి మన పేరు పిలిచారనుకోండి, మనకు ఎలా ఉంటుంది? అరే నా పేరు పిలిచారా అంటే, ఆయనకి నేను తెలుసు అని చెప్పి గొప్పగా చెప్పుకున్నాను. ప్రభు అంటాడు, నువ్వెవరో నాకు తెలుసు, నా బిడ్డవు నువ్వు. యోహాను సువార్త 10వ అధ్యాయంలో ఆయన కాపరిగా, మనం ఆయన గొర్రెలుగా, ఆ మధ్యలో ఉన్న సంబంధాన్ని ఎంత చక్కగా రాసుంటుంది చూడండి. యోహాను సువార్త 10వ అధ్యాయము 27-28 వచనాలు. జాన్ చాప్టర్ 10 27-28. నా గొర్రెలు నా స్వరము వినును. ఇక్కడ అన్నాడు నా గొర్రెలు. ఏమంటున్నాడు? నా అన్న మాటకు అర్థం ఏంటి? నా ఒక సంబంధం ఉంది. నా ఫోన్ అండి, నా బండి అండి, మా ఇల్లు అండి, నా అన్నట్టుకి అర్థం ఏంటి? నాకును ఆ వస్తువుకి ఒక సంబంధం ఉంది. ప్రభు అంటున్నాడు నా గొర్రెలు నా స్వరము వినును, ఇంకా నేను వాటిని ఎరుగుదును. చూసారా, మళ్ళీ ఎరుగుదును అంటే అర్థం ఏంటి? నాకు వాటికి ఏముంది? ఒక సంబంధం ఉంది. నాకు తెలుసు నా గొర్రెలు ఏంటో నాకు తెలుసు, అవి నన్ను వెంబడించును. సో నా గొర్రెలు నన్ను ఏం చేస్తాయి? వెంబడిస్తాయి. ఇంకా చూడండి, నేను వాటికి నిత్య జీవం ఇప్పించాను. ఇప్పుడు చెప్పండి, నిత్య జీవం అంటే ఏంటి? నిత్యము దేవునితో కలిసి జీవించే జీవితం. ప్రభు అదే అంటున్నాడు, నా గొర్రెలు నేను ఎరుగుదును, అవి నా స్వరాన్ని వింటాయి. నేనెవరో వాటికి తెలుసు,
అవి ఎలాంటివి నాకు తెలుసు. వీ హ్యావ్ అ రిలేషన్షిప్, అదే నిత్యజీవం. నేను వాటికి నిత్యజీవం ఇచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికీ నశింపవు, ఎవడును వాటిని నా చేతుల నుండి అపహరించడు. ఈ రిలేషన్ ఎంతకాలం ఉంటుందండి? ప్రభు మనకిచ్చిన సంబంధం ఎంతకాలం ఉంటుంది? నిత్యము. నిత్యం. ఎవ్వరు వాళ్ళని నా దగ్గర నుంచి అపహరించరు అంటే అర్థం ఏంటి? ఆ రిలేషన్షిప్ ఎప్పటికీ కూడా తెగదన్నమాట. అది నిత్యము. అందుకోసం దాన్ని ఏమంటున్నారు? నిత్య జీవం, నిత్యం ఉండే బంధం అది. సో రోమాపత్రికలో మనం చూస్తాం, ఎవ్వరూ కూడా ఆ ప్రేమ నుండి నన్ను వేరు చేయలేరు అంటున్నాడు. క్రీస్తు ప్రేమ నుండి నన్ను వేరు చేయలేరు. అది అన్బ్రేకబుల్ రిలేషన్షిప్ అన్నమాట. అలాంటి సంబంధాన్ని ప్రభు మనకి ఇచ్చాడు. అదే నిత్య జీవం అంటే. మళ్ళీ మనం 2 సమయాలు 7వ అధ్యాయంకి వచ్చేద్దాం. ఆ నిత్య జీవాన్ని గురించి వివరించి ఇంకో మాట ఇక్కడ 24వ వచనంలో ఉంటుంది చూడండి. ఇంకా మనం 3 పాయింట్లోనే ఉన్నాము. మరియు యెహోవావైన నీవు వారికి దేవుడయుండి వారు నిత్యము నీకు ఇశ్రాయేలును పేరు గల జనులై యుండునట్లుగా వారిని నిర్ధారణ చేసితివి. చూడండి, నీవేమో వారికి ఎలా ఉంటావు? దేవుడివై ఉంటావు. వారు నిత్యము నీకు ఇశ్రాయేలును పేరు గల జనులై ఉంటారు. నువ్వేమో వాళ్ళకి దేవుడిగా ఉంటావు, నిత్యము వాళ్ళు నీకు ఎలా ఉంటారు? ప్రజలుగా ఉంటారు. మనకు ప్రభు అదే ఇచ్చిన గొప్ప వాగ్దానం అన్నమాట. ఆయన నా గొర్రెలను నేను ఎరుగుతున్నాను, నా గొర్రెల్ని అవి నన్ను వెంబడిస్తూ ఉంటాయి, వాటికి నా స్వరం తెలుసు, వాటికి నేను నిత్య జీవాన్ని ఇస్తాను. వాట్ ఎ రిలేషన్షిప్ అండి. నిజంగా దీని గురించి మనం ఆలోచిస్తూ ఉంటే ప్రభువుని మనం స్తుతించకుండా ఉండలేము. 21వ వచనంలో చూస్తే నీ వాక్కును బట్టి నీ ఇష్టానుసారంగా నీ ఘన కార్యంలో జరిగించి నీ దాసును నాకు దీన్ని తెలియజేసేవి. దేవుడు మనకు ఆయనకున్న సంబంధం అలాంటిది కాబట్టి ఆయన మనకు అన్నీ తెలియజేస్తూ ఉంటాడట. ఆయన వాక్యాన్ని మనకు ఏం చేస్తున్నాడు? తెలియజేస్తున్నాడు. సరే, మొత్తానికి 3 విషయాలు మనం ఇప్పటి వరకు నేర్చుకున్నాం. 4వది మనం చూస్తేనండి, నీవు తప్ప వేరే దేవుడు లేడని ఉంటుంది చూడండి. 2 సమూయేలు 7:22. కాబట్టి దేవా యెహోవా, నీవు అత్యంతమైన ఘనత గలవాడు, నీ వంటి దేవుడు ఒక్కడును లేడు. మేము వినిన దాన్ని అంతటి బట్టి చూడగా నీవు తప్ప దేవుడెవ్వడును లేడు. నిజంగా ప్రభుని మనం ఆరాధించేటప్పుడు అండి ఈ మాట స్పష్టంగా చెప్పాలి. దేవునికి ఎంతో ఘనత వస్తుంది. లోకము విపరీతమైన దేవుళ్ళు తయారు చేసుకున్నారు. మనుషుల్ని దేవుళ్ళ తయారు చేశారు, జంతువుల్ని దేవుళ్ళ తయారు చేసేసారు. ఇలాంటి లోకంలో దేవునికి మహిమ రావట్లేదు. అసలు నువ్వు నించొని నీవు తప్ప వేరొక దేవుడు లేడు అని ధైర్యంగా నోరు తెరిచి అంటే దేవుని నామానికి ఎంతో ఘనత వస్తుంది. ప్రభువా, నేను చెప్తున్నాను, నీవు తప్ప వేరొక దేవుడు లేడు. యు అలోన్ ఆర్ గాడ్. నువ్వు ఒక్కడవే దేవుడు తండ్రి అని చెప్పి దేవుణ్ణి ఆ రీతిగా మనం కనపరచాలి. సో 4వది మనం ఏ రీతిగా దేవుని కనపరచాలి చెప్పండి? నీవు మాత్రమే దేవుడు, నువ్వు ఒక్కడవే దేవుడు, ఆయన ఒక్కడవే అద్వితీయ దేవుడు. యేసు ప్రభుని గురించి ఆయనే దేవుడు అని చెప్పి అనేక చోట్ల మనం చూస్తాం. క్రొత్త నిబంధన గ్రంథంలో కొన్ని వచనాలు మీకు చూపిస్తాను. పాత నిబంధన గ్రంథంలో కూడా యేసు ప్రభు దేవుడు అని ఎక్కడ రాయబడి ఉంది? యెషయా 9:6. క్రిస్మస్ అనివంటి ఖచ్చితంగా ఆ వచనం పిల్లలు కూడా చెప్తారు. ఏముంటుంది ఆ మాట? ఆయన భుజం మీద రాజ్యభారముడును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. సో యేసు ప్రభు ఎవరంటండి? బలవంతుడైన దేవుడైన ఆయన మాత్రమే దేవుడు, బలవంతుడైన దేవుడు. రోమా 9:5 చూడండి ఏం రాస్తుంది యేసు ప్రభుని గురించి? సర్వాధికారి అయిన దేవుడు. చదవండి, ఉందా? మీరు చదివితే మీకు జ్ఞాపకం ఉంటుంది, గుర్తుంటుంది. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి
నిరంతరము స్తోత్రార్హుడు ఆయన. ఆయన ఎందుకండి మనం ఘనపరచాలి అని అంటే ఆయన సర్వ అధికారి అయిన దేవుడు. యేసుప్రభు అన్నాడు, సర్వాధికారం నాకు ఇవ్వబడి ఉన్నది. పౌలు భక్తుడు రోమాలో రాస్తూ ఆయన సర్వాధికారి అయిన దేవుడు అన్నాడు. 1 John 5:20, 1 యోహాను 5:20 చూడండి, అక్కడ ప్రభుని గురించి ఏమి రాస్తుందో. అనుగ్రహించినాడు ఎరుగుదము. ఆయనే నిజమైన దేవుడు, నిత్య జీవమునై ఉన్నాడు. సో ఆయన సర్వాధికారి అయిన దేవుడు అని చూసాము. ఇక్కడేమో ఆయన నిజమైన దేవుడు అన్న మాట చూస్తాం. తీతు పత్రిక 2:13 అక్కడ యేసయ్య గురించి ఏముందో చూడండి. తీతు 2:13 మహాదేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు. ఇక్కడ ఎవరట ఆయన? మహాదేవుడు. సో ఏంటి చెప్పుకున్నాం? యెషయా 9:6లో ఏం చూసాం? చెప్పండి, నాతో చెప్పండి. బలవంతుడైన దేవుడు ఆయన, బలవంతుడైన దేవుడు. రోమా 9:5 సర్వాధికారి అయిన దేవుడు. 1 యోహాను 5:20 నిజమైన దేవుడు. తీతు పత్రిక 2:13 మహాదేవుడు. ఆయన ఒక్కడే దేవుడు, అద్వితీయ దేవుడు. 2 సమయాల్లో దావీదు అంటున్నాడు, నేను చూసాం, అర్థం చేసుకున్నాం, మాకు అర్థమైంది ఒకటే, ఏంటంటే నీవు తప్ప దేవుడు ఎవడును లేడు, నీ వంటి దేవుడు ఒక్కడును లేడు. మేము వినిన దాని అంతటిని బట్టి చూడగా నీవు తప్ప దేవుడు ఎవడును లేడు. సో ప్రభుని మనం ఆరాధించడానికి 4వ శ్రేష్టమైన పాఠం మనం చూసాం, ఆయన తప్ప వేరు దేవుడు లేం. 5వది ప్రభుని గురించి మనం నేర్చుకునే పాఠం ఏంటంటే ఆయన విమోచకుడు. చెప్పండి అన్నమాట, విమోచకుడు. ఎక్కడ రాస్తుంది? ఇదే 2 సమూయేలు 7వ అధ్యాయంలో మనం అలా కిందకి వెళ్తే 23వ వచనం చూడండి. నీకు జనులగుటకై వారిని నీవు విమోచించునట్లును, నీకు ఖ్యాతి కలుగునట్లును, నీ జనులను బట్టి నీ దేశమునకు భీకరమైన మహాకార్యములను చేయునట్లును దేవుడువైన నీవు ఐగుప్తు దేశముల నుండి నా జనుల వశములో నుండి వారి దేవతల వశములో నుండి నీవు విమోచించిన ఇశ్రాయేలును నట్టి నీ జనుల వంటి జనము లోకమునందు మరి ఎక్కడనున్నది? చూడండి, ఈ వచనంలో దేవుడు అంటండి వారి దేవతల వశంలో నుండి, ఆ జనుల వశంలో నుండి ఇశ్రాయేలు ప్రజలను ఏం చేశారట? విమోచన. అంటే వాళ్ళొక చెరలో ఉన్నారన్నమాట, వాళ్ళ అధికారంలో ఉన్నారన్నమాట. వాళ్ళలోంచి బయటికి రావడం అన్నది అసాధ్యం. నేను ఇందాక చెప్పాను కదా, ఆ టైంలో వాళ్ళు సూపర్ పవర్స్. ఫరో అంటే అసలు ఇంకా ఫరో ముందు నించోవడమే. ప్రపంచంలో అతి బలవంతులైన వ్యక్తుల్లో ఒకడు ఎవరంటే ఫరో అన్నమాట. మోషే, నిజాన్ని చెప్పాలంటే మోషే చేతిలో ఒక కర్ర తప్ప ఇంకేం లేదు. అహరోను మోషే ఇద్దరు వెళ్ళేవారు. ఫరో ముందు డైరెక్ట్గా నించొని, ఇదిగో మా దేవుడు చెప్పాడు, వాళ్ళు పంపించు బయటికి ఇశ్రాయేల్ ప్రజలంటే నోటుకు వచ్చినట్టు మాట్లాడాడు అన్నమాట. ఎవరా యెహోవా ఎవరు అన్నట్టుగా ఇష్టానుసారంగా మాట్లాడాడు. అంతే, దేవుడు అద్భుతాలు చేశాడు. 10 తెగుళ్ళు పంపించాడు అన్నమాట. ఆ తెగుళ్ళు గురించి ఆలోచిస్తే ఒక్కొక్క తెగులు ఒక్కొక్క దేవతను కొట్టాడంట. మిడతలను పంపించాడు, మిడతను పూజించేవారట వాళ్ళు. వర్షాన్ని పూజించారట, అంతే విపరీతమైన వర్షం. వడగండ్లు పూజించేవారట, విపరీతమైన వడగండ్లు. సో అలాగా నైలును పూజించాడు. నైలు నీరు ఎలా మారిపోయింది? రక్తంగా మారిపోయింది. అలాగా ఇంకోటి, ఫరో కొడుకును పూజించేవారట. ఆక తెగులు ఏమైంది? మరదోతో చేంజ్ చేశాడు, జ్యేష్ఠ కుమారుడినే చంపాడు. ఫరో కుమారుడు కూడా పోయాడు అనమాట. ఎందుకంటే అక్కడ ఒక రూల్ ఏంటంటే ఫరో కొడుకే ఏంటి? దేవుడు. అలాగే ఒక్కొక్క దేవతను అలా కొట్టాడనమాట దేవుడు. దెబ్బకి పంపించేశాడు అంతే. ఫరో అధికారం నుంచి విడిపించాడు. కానీ మీకు ఒక విషయం చెప్పనా, ఫరో కంటే బలవంతుడు సాతాను. ఒప్పుకుంటారా లేదా? ఆడ అధికారంలో మనం ఉన్నాం. యేసయ్య లోకానికి వచ్చి సాతాను కోరల నుంచి నిన్ను నన్ను విడిపించాడు. ఇశ్రాయేల్ ప్రజలను ఒక దేశం నుంచి విడిపించాడు కాదు, సాతాను యొక్క రాజ్యంలో నుంచి నిన్ను నన్ను
విమోచించాడు. ఆ మాట చెప్పండి, ఏ మాట అది? విమోచించాడు. విమోచించడం అన్న మాటకు అర్థం ఏంటంటే విడిపించడం, ఒకడు కోరల నుంచి బయటికి లాగడం అన్నమాట. ఒక బానిసని ఒక యజమాని దగ్గర నుంచి లాగటం. దేవుడు మనల్ని విమోచించినందుకే దేవుని ఏం చేయాలి? స్తుతులు చేయాలి. దేవా, నువ్వు ఒక భయంకరమైన పాప వ్యసనంలో ఉండేవాడిని ఆయన. ఆ పాప వ్యసనం నన్ను ఏం చేసావు? విమోచించావు, విడిపించావు. దేవా, నీ కోపం అన్న ఉగ్రతలో బానిస అయిపోయినా. నిజానికి ఆ ఉగ్రత నుంచి నాకు నేరుగా తప్పించుకోలేను. ఆ ఉగ్రత నుంచి నన్ను ఏం చేసావు? తప్పించావు, బయటికి లాగావు నన్ను. దేవుడు సాతాన్ నుంచి, లోకం నుంచి, దేవుని ఉగ్రత నుంచి మనల్ని విమోచించినందుకే మన దేవుని ఎంతో స్తుతులు చెల్లించానండి. చూడండి, విమోచన వెంటనే 3 మాటలు గుర్తుపెట్టుకోవాలి. దేవుడు ముందుగా పాప శిక్ష నుంచి మనల్ని విమోచించాడు. దేని నుంచి? పాప శిక్ష, నిత్య నరకాగ్నిగుండం నుంచి. రెండోది ఏంటంటే పాప శక్తి నుంచి విమోచిస్తున్నాడు. ఈ లోకంలో ఉన్నంతకాలం పాప శోధనలు వస్తూనే ఉంటాయి, మనకి పడిపోతూ ఉంటాం. మళ్ళీ ప్రభు లేపుతున్నాడు. ఆ పాప శక్తి నుంచి మనకు విడుదల ఇస్తున్నాడు అనమాట. అనేక పాపాల నుంచి మనకు జయం ఇస్తున్నాడు, బయటికి లాగుతున్నాడు. కానీ ఒకరోజు వస్తుంది, ఈ పాప పరిసరాల నుంచే, ఈ పాప లోకం నుంచే మనల్ని విమోచించి ఆయన రాజ్యానికి తీసుకెళ్తాడు. అది సంపూర్ణ విమోచన. ఇంకా పరలోకంలో పాప శోధన కూడా అక్కడ ఉండదన్నమాట. పవిత్రమైన ప్రదేశం, పరిశుద్ధ ప్రదేశానికి అక్కడ తీసుకెళ్ళిపోతాడు. సంపూర్ణ విమోచన. అసలు ప్రభు ఇచ్చిన విమోచన బట్టే మనం ప్రభుని ఎంతో స్తుతులు చెల్లించాలి. ఏ మాట చెప్పండి, ఏ మాట అది? విమోచన. విమోచకుడు ప్రభు మనకు ప్రభువా నన్ను విమోచించేవాడు నాయన, అందుబట్టి నీకు స్తోత్రం. నిజంగా మనం ఒక్కొక్కవేళ ఏదైనా పాపం నుంచి పోరాడుతున్నాం అనుకోండి, ఏదైనా పరిస్థితి నుంచి పోరాడుతున్నాం, ప్రభుని అడగ, ప్రభు నువ్వు ఒక్కడు విమోచకుడు, ఈ పరిస్థితి నుంచి మమ్మల్ని బయటికి లాగే విమోచకుడు నువ్వు మాత్రమే అని చెప్పి ప్రభుని అడగాలి. ఐగుప్తు దేశం నుంచి ఇశ్రాయేల్ ప్రజలను ఎలాగైతే విమోచించావో, మా కష్ట పరిస్థితుల నుంచి కూడా విమోచించగల దేవుడు నువ్వే. ఆయన ఒక్కడే మనల్ని విడిపించాలన్నమాట. పాప శాపాల నుంచి ఏ రీతిగా అయితే ఆయన విమోచించాడో, ప్రతి పరిస్థితి నుంచి కూడా మళ్ళీ విడిపించి బయటికి తీసుకొచ్చే దేవుడు ఆయన మాత్రమే. సో ఐదోదిగా మనం ఆయన స్తుతించాల్సింది, ఆయన మన విమోచకుడుగా మనం ఆయన స్తుతులు చెల్లించాలి. 6వ మాట ఏంటంటేనండి, ఆయన సైన్యములకు అధిపతి. అది ఎక్కడ ఉంటుందంటే 26, 27 వచనాలు చూడండి. సైన్యములకు అధిపతి యెహోవా ఇశ్రాయేలుకు దేవుడై ఉన్నాడును మాట చేత. ఇక చూడండి 27 చూడండి, 27 దగ్గర కూడా మీకు సైన్యములకు అధిపతి అనే మాట ఉంటుంది. ఇశ్రాయేలు దేవా సైన్యములకు అధిపతి యెహోవా, సైన్యములకు అధిపతి. ప్రభును మనం ఎలా స్తుతించాలి చెప్పండి? సైన్యములకే నువ్వేంటి? అధిపతి. మనకు తెలిసిన సైన్యాధిపతి లేదా ఇంగ్లీష్లో కమాండర్ అంటారనమాట. కమాండర్ ఆఫ్ ది ఆర్మీ, కమాండర్ ఇన్ చీఫ్. సో కమాండర్ అంటే ఎవరండి అంటే సైన్యాధిపతి. ఆయన ఏం చేస్తాడు? ఆయన పని ఏంటి? సైన్యాధిపతి. ఆ పేరులోనే మనకి అర్థమైపోతుంది. సైన్యాధిపతి ఏం చేస్తారు? ఓ సైన్యం ఉంటారు, ఓకే. ఒక 100 మంది లేకపోతే 500 మంది సైన్యం ఉన్నారనుకోండి, వాళ్ళందరికీ కూడా ఒక అధిపతి ఉంటాడు. సైన్యం అంతా కూడా అధిపతికి ఏం చేయాలి? లోబడాలి. సైన్యత ఒక ఆజ్ఞ ఇస్తాడనమాట. కొండెక్కడే అని అన్నాడు అనుకోండి, వెంటనే వీళ్ళు ఏం చేస్తారు? కమాండర్ ఆజ్ఞ ఇచ్చే పరుగు దడదడ ఎక్కేస్తారనమాట. ఆడ కింద గొయ్యిలా ఉందనుకోండి, జంప్ అని చెప్పి కమాండ్ ఇచ్చాడు అనుకోండి, ఏం చేయాలి? సైన్యం అంతా ఏం చేస్తారు? దూకేయడమే. లేదండి కొంచెం లోతుగా ఉందండి అని చెప్పి ఇంకా సంజాయిషి లేదనమాట, అసలు డిస్కషన్ లేదనమాట. ఆయన ఆజ్ఞ ఇచ్చాడు, చేయడమే. శతాధిపతి ఒకసారి ప్రభుతో అదే మాట అంటాడనమాట. శతాధిపతి. శతాధిపతి అంటే ఏంటి? అది అక్కడే మనకు అర్థమైపోతుంది. శత అంటే 100 మంది, 100 మంది పైన అధికారి అన్నమాట. ఆయన అంటాడు, ప్రభువా నేను నీ దగ్గరికి ఎందుకు వచ్చాను తెలుసా? నేనే ఒక శతాధిపతి. అంటే అర్థం ఏంటంటే నా కింద ఒక సైన్యం ఉంటారు. ఒకడిని పొమ్మంటే పోతాడు, రమ్మంటే వస్తాడు. నా మాటకే అంత విలువిస్తారు వీళ్ళు. కానీ నువ్వు ఎంత గొప్పవాడు అంటే సర్వం పైన నీకు అధికారం ఉంది. నువ్వు ఒక మాట సెలవిస్తే నా ఇంటి దగ్గర ఉన్న దాసుడు స్వస్థపరచబడతాడు. అంత శక్తి ఉంది నీ మాటలో. నేను చెప్తేనే ఒక సైనికుడు ఎలాగైతే లోబడుతున్నాడు, నువ్వు మాట్లాడితే రోగాలేంటి ప్రతీది కూడా నీ మాటకి లోబడుతుంది. నువ్వు సైన్యములకే అధిపతి. ఆయన ప్రభు సైన్యం ఏంటంటే ఉంటాయండి. ప్రభు సైన్యం, సైన్యాలకి అధిపతి అంటాం కదా. ఆయన సైన్యం ఏంటి? ఒకటి దూతలు. ఎందుకు? ప్రభు ఆయన జన్మించినప్పుడు పరలోక సైన్య సమూహము ఆ దూతతో
కూడా నుండి సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలేని మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగా కానీ పాటలు పాడారు. ఓకే, ఆ సైన్య సమూహం అంటే ఎవరు? పరలోక సైన్య సమూహం ఆ దూతతో కూడా ఉన్నారంటే సైన్య సమూహం ఎవరు? దేవదూతలు. దేవదూతలు ఆయన మాటకి ఏం చేస్తున్నాయి? లోపడుతున్నాయి. దేవదూత పవర్ ఏంటో తెలుసా? ఒక్క దేవదూత పవర్, ఒక్క దేవదూత అంటండి ఒక్కసారి ఒక్కడు 185,000 మందిని చంపగలడట, మనుషుల్ని. వన్ ఏంజల్ ఒక్క చేత్తో ఎంతమందిని చంపగలడు? 185,000 మందిని చంపగలడు ఒక్క దేవదూత, సింగిల్ హ్యాండ్తో. అలాంటిది యేసుకి ఎన్ని దేవదూతలు? కోట్ల దేవదూతలు అన్నమాట ఉన్నారు. ఆయన ఆజ్ఞిస్తే ఎవడు నించోగలడు ఆయన ముందు? బలసూర్లు అంటండి ఆ దేవదూతలు. ప్రభు మాట ఎప్పుడు చెప్తే లోబడదామని చెప్పి సిద్ధంగా ఉంటారట ఆ దేవదూతలు. సో ఉట్టి దేవదూతలు మాత్రమే కాదండి, ఇంకేంటో తెలుసా? సైన్యం, సృష్టి అంతా ఆయన సైన్యమే. చూడండి, యోనా కథ మనందరికీ తెలుసు. యోనా గ్రంథంలో చాలా ప్రభు మాటకు లోబడ్డాయి. ఏంటంటో చెప్పగలరు ఎవరన్నా? చేప ఆయన ప్రభు మాటకు లోబడింది. ఇంకా గాలి తుఫాను ఆయన మాటకి లోబడ్డాయి. ఇంకా సముద్రం, అదే రైట్, అది లోబడ్డాయి. ఇంకా సొర చెట్టు, ఒక పురుగు, ఎండ, ఇంకా పాదు, అదే సొర చెట్టు, ఇవన్నీ కూడా ఆయన మాటకి ఏం చేసాయి? లోబడ్డాయి. సో అక్కడ మనకి ఏమర్థమవుతుంది చెప్పండి? సృష్టి అంతా కూడా ఆయన మాటకి ఏం చేయాలి? లోబడతాయి. ఒక రకంగా చెప్పాలంటే సృష్టి అంతా ఆయన సైన్యమే. ఆయన ఏదైనా వాడుకోగలడు ఆయన పని జరిగించుకోవడానికి. ఆజ్ఞిస్తే చాలు అది వచ్చి పని చేస్తుంది అనమాట. ఏలియాకి ఆకలేస్తుందని చెప్పి దేవుడు దేనికి ఆజ్ఞించాడు? కాకులకు ఆజ్ఞించాడు. ఏమండి, మనకు తెలిసి కాకుల గురించి మనకు తెలుసు. ఏ కాకన్నా తీసుకొస్తా ఉన్నది పట్టుకుపోద్దా? మీరు బయటనే ఏదైనా పెట్టండి, బిస్కెట్ లేకపోతే చూస్తాడు కూడా వచ్చి పట్టుకుపోతుంది. మీ ఇంటికి ఏమన్నా కాకి ఏదైనా బంగారు వస్తువు ఏమైనా తీసుకొచ్చి వదిలేసి వెళ్ళిపోయింది ఎప్పుడన్నా? లేదా, అది ఎప్పుడు తీసుకురాదే, ఎప్పుడు ఉన్న పట్టుకుపోయేది. కానీ దేవుడు అలాంటి కాకని ఎలా వాడుకున్నాడు? ఏలియాకి కడుపు నింపడానికి ఆహారం తీసుకొచ్చి పెట్టిందంటండి. ఎంత అద్భుతం చూడండి, ఊహించాం. దేవుడు ఆయన సైన్యాధిపతి, ఆయన పని చర్చించుకోవడానికి ఎలాంటి వాళ్ళని ఆయన ఏం చేస్తాడు? వాడేసుకుంటాడు. నువ్వు ఊహించాను వాడు. అందుకోసం మన ఊహకు అందవు ఆయన కార్యాలు. ఏంటి దీని ద్వారా వాడుకున్నాడా? ఊహించవన్నమాట. సో సైన్యాధిపతిగా మనం ప్రభుని ఎంత వస్తామో స్తుతులు చెల్లించాలి. నీ జీవితంలో కూడా ఈ కార్యం ఎలా జరుగుతుందేమోనండి, ఈ కార్యం ఎలా జరుగుతుందేమోనండి నువ్వు ఊహించవు. ఎవరినో ఒక దేవుడు లేపుతాడు, వాళ్ళ ద్వారా నీకు సహాయము చేస్తారన్నమాట. నా పక్షాన్ని ఎవరు లేరండి, నా గురించి మాట్లాడేవాళ్ళు ఎవరు లేరండి, నా పక్షాన నా నించునేవాళ్ళు ఎవరు ఉంటారండి అంటే ఒక గుంపును రెడీ చేస్తాడు దేవుడు. నువ్వు ఊహించావు అనమాట. ఆ టైంకి అందరూ వచ్చి నించుంటారు నీ పక్షాన. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారా బాబు అని అనుకుంటే దేవుడు తీసుకొచ్చాడు. పని అయిపోయిన తర్వాత ఎక్కడో వాళ్ళు వెళ్ళిపోతారనమాట. ఎన్ని చూడలేదు మన జీవితంలో. సైన్యములకు అధిపతి ఆయన. మనం ఒక్కొక్కసారి ఆయన గురించి మర్చిపోతూ ఉంటాం, ఓవర్ ఆలోచించేస్తూ ఉంటాం. దేవుని స్తుతించేటప్పుడు ఈ మాట మనం జ్ఞాపకం చేసుకుంటూ దేవుని స్తుతించాలి. నేను వాక్యం చెప్పేటప్పుడు అండి, ఏదైనా మాట చెప్తున్నప్పుడు మీరు వెంటనే ఎలా ఆలోచించాలంటే, నా జీవితంలో దేవుడు చేసిన మేళ్ళేంటి? ఒక సైన్యాధిపతిగా ఒక గొప్ప దేవుడు నన్ను ఎలాంటి వాటి నుంచి విమోచించాడు, నాకు ఎలాంటి అద్భుత కార్యాలు ఆయన చేశాడు అని చెప్పి మనకు మనంగా కూర్చొని ఏం చేయాలి? ఆలోచించాలి. చూడండి, వాక్యం చెప్పేసిన తర్వాత ఆరాధించడానికి టైం ఇస్తాం. టైం ఇచ్చినప్పుడు అందరం కాము కూర్చుంటాం. ఏం చేయాలి ఆ టైంలో చెప్పండి? చెప్పిన వాక్యాన్ని బట్టి మనం ధ్యానించాలి కూర్చొని. నిజమే కదా? ఈ పాయింట్ అద్భుతంగా, దేవుడు విమోచించేవాడు. నన్ను ఎంత విమోచించాడు ప్రభు. దేవుడు హెచ్చించేవాడు. అయ్యి బాబు, నాలాంటి దేవుడు ఎంత హెచ్చించాడు. ఎప్పుడైతే మన జీవితాన్ని వాక్యంతో నెమరు వేసుకుంటూ ఉంటామో మనకు హృదయం సిద్ధపడుతుంది. నాకెప్పుడు సమయం దొరుకుతుందా, నేను ఇప్పుడు ఆరాధించాలని చెప్పి సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటాను అనమాట. వాక్యాన్ని విని వదిలేస్తే హృదయం సిద్ధపడదు, ఆరాధించడానికి కూడా మనసు రాదు అన్నమాట. ఇప్పటివరకు ఎన్ని విషయాలు నేర్చుకున్నామండి? 6 శ్రేష్టమైన విషయాలు. ఆయన ప్రభువు కాబట్టి ఆయన స్తుతించాలి, ఆయన హెచ్చించిన వాడుగా ఆయన స్తుతించాలి. 3వది, ఆయన సైన్యాధిపతి కాబట్టి ఆయన స్తుతించాలి. 4వది, ఆయన సృష్టికర్త కాబట్టి ఆయన స్తుతించాలి. 5వది, ఆయన సైన్యాధిపతి కాబట్టి ఆయన స్తుతించాలి. 6వది, ఆయన ప్రభువు కాబట్టి ఆయన స్తుతించాలి. 7వది, ఆయన హెచ్చించిన వాడుగా ఆయన స్తుతించాలి.
ఆయన వ్యక్తిగత సంబంధాన్ని ఇచ్చాడు. మనల్ని ఎరిగినవాడు కాబట్టి మనం ఆయన స్తుతులు చెల్లించాలి. 4వది, ఆయన తప్ప వేరే దేవుడు లేడు కాబట్టి ఆయన స్తుతించాలి. 5వది, ఆయన విమోచించువాడుగా ఆయన స్తుతించాలి. ఇంకా సైన్యములకు అధిపతిగా ఆయన స్తుతించాలి. 7వది, ఆయన మేలు చేసేవాడు. చూడండి 28వ వచనం, యెహోవా నా ప్రభువా మేలు దయచేయుదునని నీవు నీ దాసునైనా నాకు సెలవిచ్చి ఉన్నావే. నీవు దేవుడవు గనుక నీ మాట సత్యం. అంటే అర్థం ఏంటంటే, నువ్వు మేలు చేస్తానన్నావు, తప్పకుండా మేలే నువ్వేం చేస్తావు, నెరవేరుస్తావు, అంతే చేస్తావు. నువ్వు దేవుడు, నువ్వు మాట తప్పనివాడు, నీ మాట సత్యం. నువ్వు మేలు చేస్తానన్నావు, చేస్తావు. నిజానికి దేవుడు తప్పకుండా మన జీవితంలో మేలు చేసే దేవుడు. కీర్తన 34:10 అందరికీ తెలిసిన వచనం, సింహపు పిల్లలు లేమి గలవై ఆకలిగలను, యెహోవాను ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువై ఉండదు. అంటే అర్థం ఏంటంటే, ప్రతి మేలు కూడా ఆయన చేసే దేవుడు, మన జీవితంలో మేలు చేస్తాడు. రోమా 8:28, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై, చెప్పండి అన్నమాట, మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతాయి. మన జీవితంలో ప్రతి సమకూడతాయట. సమకూడి ఏం జరుగుతుంది, ఆఖరిగా మేలే జరుగుతుంది. చూడండి, నేను ఇంతకుముందు చెప్పాను, ఒక కేక్ తయారు చేయడానికి ఏంటేంటి అవసరం. ఒక కేక్ తయారు చేయడానికి చేశారా కేక్? ఏంటండి కలుపుతామండి అందులో? మైదా, ఇంకా నాకు అసలు తెలీదు, మీరే చెప్పాలి నాకు. ఇంకేం కలుపుతారు? ఎసెన్స్, ఇంకా షుగరు, ఎగ్, ఇంకా అంతేనా? సోడా, మిల్క్, బేకింగ్ సోడా, ఇడ్లీయా, నెయ్యి, గీ సారీ, ఓకే. ఇవన్నీ పక్కన పెట్టామండి. ఇప్పుడు ఒక్కొక్కరిని ఇండివిజువల్గా టేస్ట్ చేసి చూద్దాం. ఇండివిజువల్గా ఒక్కొక్క దాన్ని. గుడ్డు ఎలా ఉంటుంది? బాగదే, నీసు అసలు, పక్క వేడేద్దాం. మైదా చెప్పకూడదే, చెప్పకుందా పనికొద్దు. షుగరు బాగుంటుంది కదా, అది ఉంచుదాం. ఇంకా పాలు ఏదో కొంచెం రుచిగా ఉన్నాయి, ఓకే, అది ఉంచుదాం. బేకింగ్ సోడా, ఎసెన్స్ ఏవో ఉన్నాయి కదా, అవి రుచి చూడడానికి పెద్దగా బాగా, అన్ని పీకి పడేద్దాం. ఏవి రుచిగా లేవో అవన్నీ పక్కన పడేసి రుచిగా ఉన్న మాత్రమే తీసి కలిపేసాం. కేక్ చేద్దాం, వస్తుందా? రాదు కదండి. కేక్ చేయాలి అంటే అటు తీపిగా ఉన్న షుగరు కావాలి, నీసు వాసన వచ్చే గుడ్డు కావాలి. అయితే ఒకటి చూడండి, ఇవన్నీ సమకూడుతున్నాయి. తీసుకొచ్చి ఓవెన్లో పెట్టాం, కాసేపటికి బయటికి మంచి స్మెల్ వస్తుంది, అద్భుతమైన కేక్ బయటికి వస్తుంది, అవునా కదా? మన జీవితంలో కూడా అన్నీ సమకూడతాయట. అటు మేలు సమకూడుతుంది, అటు కీడు కూడా సమకూడుతుంది, అన్నీ సమకూడతాయి. ఆఖరిగా మేలు జరుగుతుంది మన జీవితంలో. ఊహించు, దేవుడు ఎందుకంటే ఈ కష్టాన్ని ఒప్పుకున్నాడు కాదు, అది సమకూడుతుంది. సమకూడి తర్వాత నీకు తెలుస్తుంది. నువ్వే అంటావు, ఆ టైంలో దేవుడు ఆ శ్రమ ఒప్పుకోవడం ఎంత మేలైందండి, ఆ టైంలో దేవుడు ఆ కష్టాన్ని ఒప్పుకోవడం ఎంత మేలైందండి. అన్నీ సమకూడి మనకి ఏం జరుగుతుంది, ఆఖరిగా మేలే జరుగుతుంది అన్నమాట. దేవుడు మేలు చేసే దేవుడు. సో 7వది, దేవుని స్తుతించడానికి మనం నాల్సిందే, దేవా మా జీవితంలో మేలు చేసే దేవుడుగా మాకున్నావు, అందుబట్టి నీకు స్తోత్రాలు. ఒకవేళ కీడు జరిగిందనుకోండి, కీడు సహితం దేవుడు మేలుగా ఆయన ఏం చేస్తాడు, మార్చే దేవుడు అన్నమాట. ఆఖరిగా ఆయన ఆశీర్వదించే దేవుడు. ఆయన ఈజ్ గాడ్ హూ బ్లెస్సెస్. 29th verse చూడండి, దయచేసి నీ దాసునైనా నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడుగాక. గాడ్ బ్లెస్సెస్. దేవుడు మనల్ని ఆశీర్వదించే దేవుడు. ఆశీర్వాదాలు ఎక్కడి నుంచి వస్తాయి? మనుషుల దగ్గర నుంచి కాదండి. మనుషులు అవసరం అనుకుంటారు, టీచర్ ఆశీర్వాదాలు, పేరెంట్స్ ఆశీర్వాదాలు, వీళ్ళు మీకు కూడా వాళ్ళని ఆశీర్వదించాలని కూడా ఎవరు ఆశీర్వదించాలి? దేవుడే ఆశీర్వదించాలి. మనుషుల చేతుల్లో కాదు ఆశీర్వాదాలు ఉండేవి, దేవుడు ఆశీర్వదించాలి. చూడండి, గాడ్ బ్లెస్ యూ అంటాం అంటే అర్థం ఏంటి? బాబు దేవుడు నిన్ను దీవించిన గాక, నా దీవెన కాదు, దేవుడు నిన్ను దీవించాలి.
నేను ప్రార్థిస్తాను దేవుడు నిన్ను దీవించాలని. అది గాడ్ బ్లెస్ యూ అంటే అది అర్థం. దేవుడు మనల్ని ఆశీర్వదించే దేవుడు. ఆయన దగ్గరికి వచ్చిన వారిని వట్టి చేతులతో ఆయన పంపించని దేవుడు అండి. ఆయన చింటి బిడ్డలనంట ఆయన తీసుకొచ్చి దగ్గర చేర్చుకొని ఎత్తుకొని వారిని ఆశీర్వదించాడట దేవుడు ప్రభు. ఆయన మనల్ని ఆశీర్వదించే దేవుడు. ఆయన ఇచ్చిన ఆశీర్వాదాలు అతి శ్రేష్టమైన ఆశీర్వాదం, ఆయన ఇచ్చిన గొప్ప రక్షణ. రక్షించడం మాత్రమే కాదు, ఈ లోకంలో ప్రతి విధమైన శారీరక మేలు నువ్వు అనిపిస్తున్నావంటే అదంతా కూడా దేవుడు ద్వారా నువ్వు పొందిన ఆశీర్వాదం మాత్రమే. ఆశీర్వాదాలను బట్టి నువ్వు దేవుని ఏం చేయాలి? స్తుతులు చెల్లించాలి. సో 8 శ్రేష్టమైన విషయాలు మనం నేర్చుకున్నాం. ఇవన్నీ మన మనసును పెట్టుకొని ఆయన్ని ప్రభువుగా, ఆయన్ని మనల్ని హెచ్చించువాడుగా, ఏ రీతిగా మనల్ని ఆయన హెచ్చించాడు, ఆయన ఇచ్చిన గొప్ప రక్షణ, ఆయనతో పాటు కూర్చుండబెట్టాడని, ఆయనతో మనకు వ్యక్తిగత సంబంధాన్ని ఇచ్చాడు, నిత్య జీవాన్ని ఇచ్చాడు, ఆయన తప్ప వేరొక దేవుడు లేడని, ఆయన విమోచకుడుగా మనల్ని ఎలాగా పాపం నుంచి శాపం నుంచి విమోచించడానికి ఒక రక్షకుడుగా ఆయన ఈ లోకానికి వచ్చి మనల్ని విమోచించాడు. ఒకరోజు ఈ పాప పరిసరాల నుంచి మనల్ని విమోచించి ఆయన రాజ్యానికి ఎలాగైతే తీసుకెళ్తున్నాడు, ఆయన సైన్యములకు అధిపతిగా, మేలు చేసేవాడిగా, ఆశీర్వదించేవాడిగా ఆయన మన స్తుతులు చెల్లిందా. మోకరించండి.